వసంత ముందా పాటకు అనువాదం అర్థం ఆ సన్నివేశం అన్నీ డీటెయిల్డ్గా కావాలి అని చెప్పు. ముందు మీరు సంతకం చేయండి. వివరంగా అన్ని వాళ్ళు చెప్పాకే సంతకం పెడతా. आप दारू पी रहे? ఆ? आप बड़े विद्वान संगीत कलाकार है, ऐसा पीना नहीं चाहिए आपको। ఆడేమంటున్నాడు? తాగుతారా అంటున్నారు. నేను తాగితే ఆడిగండంట. ప్రొడ్యూసర్స్ డబ్బు పేరు కోరుకుంటారు, కంపు కోరుకోరుగా. అయితే పొమ్మను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, అంతా నా కర్మకొచ్చింది. అబ్బా నీ కర్మదాకా వచ్చిందంటే నీ జ్ఞానదంతం వచ్చినట్టే వసంత. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటే? मैडम जी, फर्स्ट यू कंट्रोल हिम। हमें सॉन्ग भी नहीं चाहिए, साइन भी नहीं चाहिए। हाँ, आप प्लीज आप ऐसा मत कीजिए, मैं समझाती हूँ, ये जरूर गाएंगे। ये गाना नहीं गाएगा, दारू पीते ही रह जाएगा। जब ये नॉर्मल में रहेगा ना, तब आके बुलाने का। चलो प्लीज सुनिए सर, प्लीज सर मेरी बात तो सुनिए सर, प्लीज सर सर ఏంటండి, ఏంటి మీ ప్రాబ్లం? మీ తాగుడు నా చావుకొస్తుంది. ఏ ఎవరు చావు వాళ్ళు చావగా ఒకడు చావు ఇంకోటి చేస్తాడా? షట్ అప్. చేసిందంతా చేసి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? కృష్ణ, ఏంట్రా ఇది? ఎందుకురా ఈ ముదనష్టపు తాగుడు? అమ్మా నా ఇదే ధైర్యం, బలం, ఓదార్పు, ఊరట. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం. మిమ్మల్ని నమ్మొచ్చి నేను పొరపాటు చేశాను. కావాల్సిందే, నాకిలా కావాల్సిందే. నేను నా చెప్పుతో నన్ను కొట్టుకునేటట్టు చేశారుగా. కళ్ళు నెత్తున పెట్టుకుని నడుస్తున్నావా? ఎదురుగా ఎవరొచ్చేది చూసుకోవా? లేకపోతే ఏజ్ ప్రాబ్లం వల్ల చూపు లూజ్ అయిందా? బంగారం లాంటి ఫోన్ పగలు కొట్టావు కదా. కనిపిస్తూనే ఉంది నీ చిప్ప మొహం. పొత్రల్లా తలకాయ పెంచావు కానీ అందులో బుర్రని పెంచలేదే. బాల కనక
ఒసే రాక్షసి, ఏంటి నువ్వు చేస్తున్న పని? పెద్ద చిన్న అనేవి చూడవు నువ్వు. ఏమి తను నీకు ఒక తల్లిలా కనిపించడం లేదా? ఇంతకాలం నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే అదంతా నా మనవరాల వల్లే. అలాంటి నా మనవరాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఎందుకే? పో బయటికి. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తల్లి వయసున్న దావిని కొట్టడానికి నీకు చేతులులా వచ్చాయి. నువ్వు కళ్ళు నెత్తికెక్కించుకొని మా అమ్మని కళ్ళు నెత్తికెక్కాయంటావేంటే? ఈ చేయి విరిచి ఆ చేయిలో పెడతా. ఏయ్ మొయ్ మొయ్. నోరు ముయ్. ఏయ్ గీ అన్నావంటే పళ్ళు రాలుగొట్టి పొట్లం కట్టిస్తా. ఏంటి? ఎందుకు నీకింత పొగరు? నిన్న సంగీతాన్ని వెక్కిరించావు, సంగీతాన్ని అవహేళన చేశావు. ఇప్పుడు సాటి ఆడమనిషిని, ఒక తల్లి లాంటి దాన్ని, తల్లితో సమానమైన స్త్రీని మాటలనడానికి నీ నోరు, కొట్టడానికి చెయ్యి ఎలా వస్తున్నాయే? కొట్టక శబాష్ అని మెచ్చుకుంటారా? ఈవిడగారు చేసిన పనికి నా ఫేవరెట్ ₹1,00,000 ఫోన్ కోరి మరీ సింగపూర్ నుంచి తెప్పించుకున్నాను. ఫోన్ పగలగొడితే వెరీ గుడ్ అని ఇంటికొచ్చి పగలగొట్టమంటావా? స్పాట్ లో పళ్ళు రాలగొట్టకుండా. ఒక్క పన్ను ఇవతల పడితే 16 పళ్ళు అవతల పడతాయి. ఒక్క దెబ్బ ఇటు పడితే 100 దెబ్బలు అటు పడతాయి. మా అమ్మ విషయంలో నీకు తల్లి లేదా? తల్లి విలువ తెలియని దానిలా ఉన్నావు. ఈ దరిద్రాన్ని ధనవంతురాలైన నా తల్లితో పోలుస్తున్నావేంటే? వసే మాటలు మర్యాదగా రానివ్వు. లక్ష్మైనా, పార్వతైనా, సరస్వతైనా, కుచేలుడికి భార్య అయినా తల్లులే, మాతలే. స్త్రీలు ఎవరైనా ఒక్కటే, మాతృమూర్తులే. ఆ సింగపూర్ అక్కడే ఉంటుంది. ఇలాంటివి మళ్ళీ తెప్పించుకోవచ్చు. కాని మా అమ్మని కొట్టిన దెబ్బని తిరిగి తీసుకోగలవా? సూక్తులు సుత్తులు నీ దగ్గర చాలా ఉంటాయిలే. నిన్ననే చూసాగా. ముందు నా ఫోన్ కి రేటు కట్టించి అప్పుడు మాట్లాడు. ఎన్నైనా వింటాను. ఎంతవుతుంది ఆ ఫోన్కి? ఏ ఇస్తావా? ఆహా, ఇస్తావా? లక్ష అవుతుంది. తీసుకోవే, తీసుకో. ఈ పగిలిన ఫోన్ నీకు ఇచ్చేస్తా. నాకు 1,00,000 ఇవ్వు. లేదు, నువ్వు పూర్ కాబట్టి ఒక 70,000 ఇవ్వవే. నీకు 30% డిస్కౌంట్ ఇస్తా ఆఫర్లో. ఎంతన్నా? ఓన్లీ 70,000. బంగారు గాజులు కావాలి, బంగారు గాజులు కావాలి, బంగారు గాజులు కావాలి. ఇదిగో బంగారు గాజులు. ఇప్పుడే మా అమ్మకిచ్చి ఆవిడ కోరిక, నా కళ నెరవేర్చుకోవాలనుకున్నాను. 1,00,000 కన్నా ఎక్కువ విలువ చేసే ఈ బంగారు గాజులు నీ ఫోన్ కింద తీసుకొని చెల్లేసుకో. తీసుకో. పద్మ, ఏంటమ్మా? పర్వాలేదమ్మా. నా మీద నాకు నమ్మకం ఉంది. నా రెక్కల మీద, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంది. తీసుకో, తీసుకో. ఇక ఈ ఫోన్ నాకెందుకు?
తీసుకో. అత్తయ్య, ఈయన బజార్న పడింది కాక మన బతుకుల్ని బజార్న పడేలా చేశారు. తల్లి ఆల్రెడీ నేను పడ్డాక ఇంకా మీ బతుకుల గురించి నాకేంటి ఆలోచన? నిండా మునిగినోడికి ఒడ్డు తెలీదు. గోకుల కృష్ణ, ఏంటి ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? ఆ స్ప్రోలో ఉండే మాట్లాడుతున్నాను. ఏమండి, మా అమ్మ పగలగొట్టిన ఫోన్ కి ఈ గాజులు చెల్లు కదా? హా, చెల్లే. మరి నువ్వు కొట్టిన దెబ్బకి అదేంటి? కొట్టావు కదా? కొడితే కొట్టాలి కదా? ఇప్పుడు చెల్లు. లెక్క కరెక్ట్ గా సరిపోయింది. ఓసాయ్. అరవకు. నరాలు చిట్లుతాయి. నేనరిస్తే నువ్వు బ్లాస్ట్. అమ్మే, అమ్మ, అమ్మ విలువ తెలుసుకో. ప్రేమించడం నేర్చుకో. పేదతనం బతుక్కే గాని మనసుకి కాదా. నా తల్లే నాకు దైవం. చూడకు, గుడ్లు పీకేస్తాను. రామా, సంగీతాన్ని ఇలా వీధిపాలు చేస్తున్నారా శ్రీ 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 రంగాచారి గారు? ఏ ఇలా పేర్లు పెట్టి జోల పట్టి ఉద్ధరణ సంరక్షణ అంటే సరిపోతుందా? నిజంగా నీలో వెద్దొత్తుంటే ఇప్పుడే నాతో సాసారీరికి నువ్వు సిద్ధమా? ఇదిగో నన్ను గెలవడం అనేది నీ కళ అంతే. పడిపోకుండా ఆపారు. ఎవరమ్మా మీరు? పద్మావతి. పద్మావతి శ్రీనివాసుడి అర్ధాంగి పేరు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకు మాతని పట్టుకోవడం? పడితే మనకేంటి, లేస్తే మనకేంటి? నిన్న వీధిలో నగర సంకీర్తనప్పుడు ఎంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడాడు. మావయ్య గారిని
ఎంతలా అవమానించాడు. అలాంటి మనిషిని నువ్వు పడకుండా ఆపాల్సిన అవసరం ఏంటి? ఆ కంపు భరించాల్సిన పనేంటి? అయినా ఆయన ఎప్పుడో పతనమైపోయాడు. ఇంకా పడేదేంటి, లేచి ఉద్ధరించేదేంటి? నోరు ముయ్యవే. ఆయన గురించి నీకేం తెలుసా నువ్వు అలా మాట్లాడుతున్నావు? మనిషిని చూసి మాట జారకు. వారి ప్రతిభా పాఠవాల గురించి నీకేం తెలుసు? ప్రతిభ పాఠం ఎప్పుడో భ్రష్టు పట్టిపోయాయి. విన్నావుగా, తనకి తానే ఒప్పుకున్నారు. ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకో. తప్పు ఒప్పుకోవడం, పశ్చాత్తాపపడడం గొప్ప లక్షణం అంటారు. ఏంటమ్మా ఈయన గారి గొప్పతనం, ప్రతిభా పాఠవం? సంగీత ప్రియతో ఉన్న ప్రతి వాళ్ళు పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందాల్సిన మహానుభావులు వారు. గొప్ప సంగీత విద్వాంసులు తెలుసా? వద్దండి, అయ్యో. వద్దు. అదంతా గతం. ఇప్పుడు నేను పాపాత్మునండి, తాగుబోతుని, సంగీత సరస్వతికి ద్రోహం చేసిన వాడిని, పవిత్రమైన సంగీతంలో బూతులు పలికి అపవిత్రం చేసిన వాడిని, పాపం చేసి పతనం అంచుకి చేరిన వాడిని. తప్పని తెలుసుకున్న తర్వాత పతనం ఎలా అవుతుంది? పతనం అయ్యాకే తప్పు అని తెలుస్తుంది. వారి గతం నీకు తెలియదు, ప్రస్తుతానికి కారణం మనకు తెలియదు. మార్పు ఆశిస్తే తిరిగి ఆ వైభవాన్ని పొందడం కష్టమేం కాదు. వైభవం వైభవం అంటూనే వ్యసనం వైపు పరిగెత్తానండి. అపస్వరాలకి, అపశబ్దాలకి అమ్ముడుపోయాను. గడించిన కీర్తంతా ఎప్పుడో ఎప్పుడో గంగపాలు అయిపోయిందండి. విద్వత్తుకి అపకీర్తి అంటదు. మీ ప్రవర్తనలో అది మారుతుందని ఆశిస్తున్నాను. అమ్మా, మార్పులు, చేర్పులు, కూర్పులు మనకెందుకు? పాపం చేశాను అంటున్నారు, అనుభవిస్తారు. మేలుకొని బాగుపడతారు. మనకి సంబంధించిన విషయం కాదు. పద వెళ్దాం. వెళదాం. కానీ నువ్వు సంగీత ప్రియురాలివే. గురువుల ఆశీర్వాదం తీసుకో. గురువులా? ఇతనా? చిచి! నాకు గురువు, దైవం అన్నీ మా మావయ్య గారే. గరళం తాగే ఈయన నోటితో ఆశీర్వచనం అందుకున్నా ఫలితం ఉండదు. ఎవరమ్మా నీ గురు? ఆ రంగాచార్యగా? అవును, వారే. వారి ముందు మీరెంత? వాదించుకో. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వారి గురించి నాకు బాగా తెలుసు. పెళ్లి ముందు ఆశీర్వచనం తీసుకో. వెళ్ళు. ఆ చిరంజీవి చెప్పిన మాట నిజమేగా. వాక్శుద్ధి పోయిన నోటి దీవెనకి ప్రయోజనం ఉండదు, ఫలితం కలగదు. ప్రయోజనం ఆశించడం ఆశ అవుతుంది, దీవెన రక్ష అవుతుంది. అంతే. నువ్వు తీసుకో. అమ్మా! అమ్మగా నేను చెప్తున్నాను, నా విశ్వాసాన్ని గౌరవించు. వెళ్ళు. వెళ్ళు. సరస్వతి అనుగ్రహ ప్రాప్తిరస్తు. నువ్వు గొప్ప విద్వాంసురాలుగా రాణించాలని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నానమ్మా. మనసా? అది ఇంకా మత్తుగా అలవాటు పడలే తల్లి. అమ్మా, పద వెళ్దాం. పద.